మాయమాటలు గారడీ కబుర్లతో ప్రజలను మభ్యపెట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయినా నిజామాబాద్ జిల్లాకు మంత్రి లేరని అన్నారు. ఇన్ఛార్జి మంత్రి ఎప్పుడు వస్తారో తెలియదని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ వంటి నేతలు ఉన్న నిజామాబాద్కు పోలీస్ కమిషనర్ నియమించలేదని అన్నారు. నిజామాబాద్ జిల్లా అనాథలా మారిందని కవిత ఆరోపించారు. కేసీఆర్ గారు 2 సార్లు మరి కన్న బిడ్డల్ని చూసుకున్నట్టుగా కళ్ళల్లో పెట్టుకొని ప్రజల్ని చూసుకుంటే మాయమాటలు చెప్పి గారడి మాటలు చెప్పి అర్రాస్ పాట వాడినట్టు మీరు 2000 ఇస్తే మేము 4000 ఇస్తాం, మీరు 5000 ఇస్తే మేము 10000 ఇస్తాం, మీరు 3000 ఇస్తే మేము 6000 ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి కేవలం 1% ఓట్లు అధికంగా మనకంటే తెచ్చుకొని ఇవాళ అధికారంలో వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి పోనీ అధికారంలోకి వచ్చిండ్రు, ఏమన్నా మంచి పనులు చేస్తున్నారా? ఒకసారి మన జిల్లా పరిస్థితి ఆలోచన చేయండి. ఎట్లా అయిపోయింది మన జిల్లా పరిస్థితి? నిజామాబాద్ జిల్లా ఇవాళ ఒక అనాథలాగా మారిపోయింది. సంవత్సరం అయితే జిల్లాకు ఒక మంత్రి కూడా లేరు. ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు, ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. ఇక మనకు ఎంపీ ఉన్నా లేనట్టే. 2 బీజేపీ ఎమ్మెల్యేలు, వాళ్ళని కొబ్బరికాయలు కొట్టనియరు, వాళ్ళని ఏం పనిచేయనియరు. కాంగ్రెస్లో ఓడిపోయినటువంటి వ్యక్తులే అన్ని అధికారిక కార్యక్రమాలకు హాజరవుతామని చెప్పి తొండి పంచాయతీ పెడుతుంటారు.